ఉపరాష్ట్రపతి మళ్లీ తన గళాన్ని పదునెక్కించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో దొరికిన నోట్ల కట్టల విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఆ ఘటన జరిగి 2 నెలలు అయినా కూడా ఆ కేసులో పురోగతి ఏంటనేది 140 కోట్ల ప్రజలకు తెలియకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యశ్వంత్ వర్మ కేసు విషయంలో మరోసారి మాట్లాడడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని పరోక్షంగా సూచించారు. అలానే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే సీజేఐ అనుమతి తీసుకోవాలని కోర్టు గతంలో చెప్పిన తీర్పును కూడా ప్రశ్నించారు. అలాంటి రక్షణలు గవర్నర్లకు, రాష్ట్రపతికి మాత్రమే రాజ్యాంగం ఇచ్చిందని, కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా జడ్జిలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి అనుమతి అవసరమని చెప్పలేదని కూడా కుండబద్దలు కొట్టారు. 2 నెలలైనా కేసుకు దిక్కుమొక్కు లేదా? 140 కోట్ల మంది ప్రజలకు నిజం తెలియక్కర్లేదా? ఆ ఇద్దరికే ఎఫ్ఐఆర్ నుంచి రక్షణ జడ్జిలకు ఎవరిచ్చారు? ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల అంశాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మరోసారి కదిపారు. కాస్త ఆవేదనగా, కాస్త ఘాటుగా, మరి కాస్త బాధ్యతాయుతమైన స్థాయిలో ఆయన మాట్లాడడంతో ఆ అంశంపై ప్రజల్లో మరోసారి చర్చ జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి సభాముఖంగా ఈ అంశాన్ని ఉటంకించారు. గత మార్చిలో జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చాంశంగా మారింది. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది వర్మ నివాసంలోని ఒక అవుట్ హౌస్ లో కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. ఆ ఘటన జరిగిన 7 రోజుల వరకు సమాచారం బయటకు రాకపోవడం, 2 నెలలు గడిచినా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పదే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు న్యాయ వ్యవస్థ పారదర్శకతపై, జవాబుదారీతనంపై చర్చను రేకెత్తిస్తోంది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో హోలీ రోజున రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పడానికి చేరుకున్నప్పుడు ఒక అవుట్ హౌస్ లో మొత్తం కాలిపోయిన నోట్ల కట్టల్ని గుర్తించారు. ఈ సమాచారం మార్చి 15న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు చేరింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ను నివేదిక సమర్పించమని ఆదేశించారు. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తన అవుట్ హౌస్ లో ఎలాంటి నగదు ఉంచలేదని, తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఆ నగదుతో ఎలాంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ప్రకారం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్నే ఉపరాష్ట్రపతి ఉటంకించారు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే ఆ రకమైన రక్షణ ఉందని, అది కూడా వారు పదవుల్లో ఉన్నంత వరకేనని, కానీ జడ్జిలకు ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందని విమర్శించారు. Everyone in the country is now thinking whether this will be washed off, whether it will fade with time. And they are really concerned. How come criminal justice system was not operationalized as it would have done for every other individual? Even with respect to the Honorable President and the Governor, only the 2 functionaries. The coverage of immunity is only while they hold the office. ఈ వివాదం నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ బదిలీపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ మొదట్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల బార్ అసోసియేషన్లు కూడా మద్దతు ప్రకటించాయి. అయినప్పటికీ జస్టిస్ వర్మ అలహాబాద్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు కేసులు మాత్రం అప్పగించడం లేదు, కానీ జడ్జిగా కొనసాగుతున్నారు. ఈ ఆరోపణలపై విచారణ కోసం సుప్రీంకోర్టు 3 జడ్జిలతో కూడిన ఇన్ హౌస్ కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీకి రాజ్యాంగం లేదా చట్టపరమైన మద్దతు లేదని, అలాంటి కమిటీ ఇచ్చే నివేదికతో ఫలితం ఉండదని విమర్శించారు ధన్ఖడ్. విచారణ కోసం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉందని, ఆ సిస్టంలోనే విచారణ జరగాలన్నారు. వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల అంశాన్ని న్యాయ వ్యవస్థలోని కొందరు పెద్దలు కప్పి ఉంచే ప్రయత్నం చేశారన్న విమర్శలు బహిరంగంగానే వ్యక్తమయ్యాయి. ఈ ఘటన న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, జవాబుదారీతనం మధ్య సమతుల్యత గురించి చర్చను లేవనెత్తింది.
1991 కె వీరాస్వామి తీర్పు ప్రకారం జడ్జిలపై అవినీతి ఆరోపణల విషయంలో సీజేఐ అనుమతి అవసరమని స్పష్టం చేసింది. ఆ తీర్పు న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించబడిందని న్యాయ కోవిదులు అభివర్ణించారు. అయితే ఇప్పుడు ధన్ఖడ్ ఆ తీర్పును పునః సమీక్షించాలని సూచిస్తున్నారు. అలాగే 2014లో పార్లమెంటు ఆమోదించిన జాతీయ న్యాయ నియామక కమిషన్ ఎన్జేఏసీ చట్టాన్ని సుప్రీంకోర్టు పునః పరిశీలించాలని కూడా ధన్ఖడ్ సూచించడం విశేషం. ఆ చట్టం జడ్జిల నియామకంలో కొలిజియం వ్యవస్థను కాకుండా ప్రభుత్వ నియామకాల పద్ధతిని అనుసరిస్తుంది. ఆ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే ధన్ఖడ్ ఎన్జేఏసీ అమల్లో ఉంటే ఈ పరిస్థితి మరో విధంగా ఉండేదని వ్యాఖ్యానించడం విశేషం. And these days, tough times. Most guarded secret is an open secret on the street. Everyone knows it. Names are floating. Several reputations have become fragile. People think the system had really suffered something like a great challenge. The system will get purified. It will get image makeover once the culprits are brought to book, and not for a moment I am indicating anyone as a culprit. Everyone is innocent till proved otherwise. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల ఘటన సామాన్య ప్రజల్లో, మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చను రేకెత్తించింది. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మాటలో న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం తగ్గుతోంది అనడానికి సూచికలుగా పలు సర్వేలు కోట్ చేశాయి. నెటిజన్లలోనూ ఈ అంశంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. దర్యాప్తులో ఆలస్యాన్ని, అలసత్వాన్ని, న్యాయ వ్యవస్థలో అవినీతికి రక్షణగా పలువురు అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. న్యాయ వ్యవస్థ జవాబుదారీతనంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొందరు న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు ఇన్హౌజ్ విచారణ సమర్థిస్తూ ఇది న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు అవసరమని వాదించారు. ఇలాంటి తరుణంలో ప్రతి అంశం కూడా సామాన్య మానవుణ్ణి ప్రభావితం చేస్తుందని, 140 కోట్ల మంది గమనిస్తున్న ఈ అంశాన్ని తెలియకుండా చేసే ప్రయత్నం సామాన్యుని ప్రభావితం చేస్తుందని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. The entire nation was worried. An incident took place on the night intervening 14th and 15th of March. A nation of 1.4 billion did not come to know about it till after a week. Just imagine how many such other incidents may have taken place of which we are not in the know of it. Because every such transgression of integrity impacts common man, impacts those who believe in rule of law, in merit, and therefore we have to be unsparing about it. ఇప్పటికే ఓసారి న్యాయ విద్య చదువుతున్న విద్యార్థుల సమక్షంలో నోట్ల కట్టల అంశంలో సుప్రీంకోర్టు వ్యవహారంపై పదునైన వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి ఘటన జరిగిన 2 నెలల తర్వాత కూడా ప్రజల్లో ఉన్న ప్రశ్నలకు జవాబు దొరకలేదనే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే దాచిపెడుతున్న రహస్యాలు బహిరంగ రహస్యాలేనని, బయటపడేదాకా అందరూ స్వచ్ఛమైన వారేనని ధన్ఖడ్ వ్యాఖ్యానించడం మరోసారి సంచలనంగా మారింది. ధన్ఖడ్ తాను వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల్లో ఆ అంశంపై చర్చ జరిగేలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.